ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सदारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున భాగవత కథకి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. బ్రాహ్మణ శాపము గురించి నిన్న మొదటి భాగం మనం చెప్పుకున్నాము. ఈ రోజున రెండవ భాగాన్ని మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే చెప్పుకున్నాం నిన్న పరీక్షిత మహారాజు ఆశ్రమానికి వెళ్ళటం, ఆయన నీరు అడగడం తాగటానికి, దానివల్ల ఆయన సమీక ముని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవటం వల్ల పరీక్షిత మహారాజు కోపం వచ్చి అవమానంగా ఫీల్ అయ్యి ఒక చనిపోయిన పాముని ఆయన మెడలో వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ఒక బ్రాహ్మణుడు కొడుకు వచ్చాడండి, సమీకముని కొడుకు రావడం జరిగింది. అతనికి తీవ్రమైన కోపం వచ్చిందనమాట. సర్వులను శాసించేవాడు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మమ్మల్ని రక్షించేవాడు ఎవడూ లేడని దుర్మార్గులు విజృంభించారు అన్నాడు అనమాట. అంటే అందరికి కృష్ణుడే కావాలి కనుక నేను వారికి తగిన బుద్ధి చెబుతాను. నా తండ్రిని అవమానించి మర్యాదను అతిక్రమించినట్టి వానిని నేటికి 7వ రోజు తక్షకుడు కాటువేయుగాక. యాక్చువల్గా ఈ బ్రాహ్మణ బాలుడికి అంటే సమీకముని కొడుకు శృంగి, ఆ శృంగికి తెలవదు పరీక్షిత మహారాజని, లేకపోతే ఆయన గొప్పతనం గురించి ఇవేం తెలియదు అనమాట. ఎవరో వచ్చి ఇలా మెల్లో పాము వేశారు కాబట్టి, కృష్ణుడు లేడు కాబట్టి దుర్మార్గులు విజృంభిస్తున్నారు, ఇంకా మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని అతను కోపంతో 7వ రోజు తక్షకుడు కాటువేయగాక, అంటే పాము అనమాట తక్షకుడు అంటే, అని పలికి శృంగి ఏం చేశాడంటే నీళ్ళతోటి మంత్రాన్ని జపించి వదిలాడు అనమాట, ఆ శాపం. ఇక ఆ తర్వాత తండ్రి మెడలో పామును చూడటం చాలా శృంగికి బాధ వేసింది. ఆ తర్వాత సమీకముని ధ్యానం నుంచి బయటికి రావటం, ఏడుస్తున్న కొడుకుని
అడిగాడు, ఏంటి ఏడుస్తున్నావు అంటే మెల్లో ఇలా సర్పం వేశారు. ఎమ్మటే ఆ మెల్ల ఉన్న పాము తీసి దూరంగా విసిరేసేసి ఆ, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు శృంగి విషయం అంతా వివరించాడు. అది వినిన సమీకమని జరిగిందా ఆయనకి ఎంతో పశ్చాత్తాడయ్యాడు అనమాట. చిన్న తప్పిదానికే తన పుత్రుడు అంతటి ఘోరమైనటువంటి దండన విధించాడని ఆయన తెలిసాడు. తన పుత్రుని కార్యానికి ఎంత మాత్రం ఆయన సమర్థించలేదు. ఎందుకంటే పరీక్షిత మహారాజు చాలా గొప్పవాడు, ప్రపంచ చక్రవర్తి. చిన్న విషయానికి ఆ బ్రాహ్మణ బాలుడు శృంగి పెద్ద శాపం ఇచ్చాడు అనమాట. చూసారా? అది చాలా పశ్చాత్తానికి గురయ్యాడు అనమాట సమీకముని. బాలక, కుమార, నీ బుద్ధి పరిపక్వత చెందలేదు. నరోత్తముడైన రాజు భగవంతుడితో సమానుడని నీకు తెలవదు. రాజు కూడా భగవంతుడితోటి సమానంగా గౌరవించదగిన వాడు, సమానంగా పూజ్యుడు అనమాట. రాజు ప్రజలను రక్షిస్తాడు కాబట్టి. భగవంతుడు సమానుడు నీకు తెలవదు. సాధారణ వ్యక్తిగా అతను చూడవద్దు. రాజు లేకపోతే లోకమంతా చోరులతో నిండిపోతుంది, అధర్మము ప్రబలుతుంది. అప్పుడు ఆ పాపానికి మనమే బాధ్యత వహించవలసి ఉంటుంది. పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడు, అనేకమైన అశ్వమేధ చేసినట్టు రాజర్షి అతడు. ఆకలి దప్పులచే పీడితులైన ఆ రాజు ఏ విధంగానైనా ప్రవర్తించినా శాపార్హుడు మాత్రము కాడు అని తన కొడుకు శృంగితోటి పలికాడు సమీకముని. తన పుత్రుడు చేసిన కార్యాన్ని క్షమించమని భగవంతుడు ప్రార్థించాడనమాట. తరువాత ఆయన ఈ శాప వార్తని పరీక్షిత మహారాజు తెలియజేశాడు ఈ సమీకమునే. తన వంతు కర్తవ్యం భావించాడు ఈ వార్తను తెలియజేయటం వల్ల. అప్పుడు రాజు భగవద్ధామానికి చేరే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. సమీకముని పంపించిన శాప వార్త పరీక్షిత్తుకి పరమ ఆనందాన్ని కలిగింది. తాను చేసిన తప్పుకి తగిన దండన లభించిందని అతను భావించాడు. ఇదే భక్తుడి యొక్క గొప్ప లక్షణం అన్నమాట. భక్తుడు శాపాన్ని వరంగా భావిస్తాడంట. అదే భక్తుడు కాకపోతే, నువ్వు శపించావు నేను తిరిగి శపిస్తా, నువ్వు కొట్టావా నేను కూడా కొడతా, నువ్వు చంపుతా నేను కూడా చంపుతా అంటాడు. కానీ భక్తుడు ఏమంటాడంటే, ఇదంతా భగవంతుడి యొక్క ఇచ్ఛ అని అనుకుంటాడు అనమాట. ఆ విధంగా చక్కగా సర్వసంగ పరిత్యాగి అయిపోయి గంగా అన్న దగ్గర ఆయన చక్కగా ఉన్నాడనమాట. భగవంతుడి నిర్ణయానుసారం అతనికి శాపము ప్రాప్తించినట్లుగా భగవన్ నిర్ణయానుసారమే అతనికి శ్రీలత్సి సుఖదేవ గోస్వామి సాంగత్యములకు కూడా లభించింది. మహాభక్తుల సాంగత్యము అందరికి లభించదండి. అసలు ఆ మహాభక్తుల సాంగత్యం అంటే ఏంటి? సాక్షాత్తు భగవంతుడి యొక్క సాంగత్యం లభించినట్టు అవుతుంది. ఎందుకంటే వారు భగవంతుడి యొక్క ప్రతినిధులు, వారు భగవంతుడి శక్తి వారితో ఉంటుంది కాబట్టి. ఆ విధంగా భగవంతుడి నిర్ణయానుసారమే సుఖదేవ గోస్వామి సాంగత్యములు లభించింది పరీక్షిత మహారాజుకి. వారం రోజుల్లో మరణం సంప్రాప్తించనున్న తాను చేయవలసింది ఏమిటో చెప్పమని పరీక్షిత మహారాజు అడగగా కృష్ణ కథాపానము చేయమని సుఖదేవుడు చెప్పాడు అనమాట, సుఖదేవ మహర్షి. ఆ విధంగా పరీక్షిత్ మహారాజుని శృంగి అంటే బ్రాహ్మణ బాలుడు శపించినట్టు సంఘటనతో బ్రాహ్మణులందరికీ ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణ బాలుడు చేసిన తప్పు వల్ల సమస్త జగత్తు యొక్క పరిస్థితే మారిపోయింది. అందుకే బ్రాహ్మణ వర్ణ పతనానికి సమీకముని తానే బాధ్యత వహించాడు. ఈ విధంగా ప్రపంచ కలాపములలో కలిప్రవేశానికి బ్రాహ్మణ వర్ణమే మూకుమ్ముడుగా జవాబుదారు చేయబడింది. చూసారా? అంటే బ్రాహ్మణులందరికీ సంబంధం లేదు, కానీ ఆ బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు ఒక గొప్ప ప్రపంచ చక్రవర్తి, గొప్ప భాగవతోత్తముడికి శాపం ఇవ్వటం వల్ల
ఇది చిన్న తప్పుకి పెద్ద శాపం ఇవ్వటం వల్ల. చూసారా? అంటే ఆ, తప్పుకి దండన ఉంటుంది, చిన్న తప్పుకి చిన్న దండన, అంతేగాని చిన్న తప్పుకి పెద్ద శాపం ఇవ్వటం వల్ల ఏమైందంటే అది బ్రాహ్మణ వర్ణము ఏదైతే ఉందో వ్యవస్థ పతనానికి ఆ, వీరే బాధ్యత వహించారనమాట. అంటే మనం ఏం అర్థం చేసుకుంటే బ్రాహ్మణుల యొక్క పతనం అయిపోవడానికి కారణం ఏమిటంటే పరీక్షిత మహారాజు శాపాన్ని ఇచ్చారు కాబట్టి అందుకనే వాళ్ళందరూ కూడా పతనం అయిపోయారని చెప్పేసి మన భాగవతం చెప్తుందన్నమాట. దీనికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే దానికి సమాధానం మనకి వరాహ పురాణంలో చెప్పబడింది. ఏంటంటే భగవంతుని పట్ల విరోధ భావంతో వర్తించినప్పటికీ ఆ దేవదేవునిచే సంహరింపబడని దానవులు కలియుగం యొక్క లాభాన్ని పొందడానికి బ్రాహ్మణ వంశంలో జన్మించగలరని అందులో చెప్పబడింది. అంటే ఏం చెప్పారు వరాహపురంలో అంటే భగవంతుని పట్ల విరోధభావం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే రాక్షసులు దానవులు కొంతమందిని కృష్ణుడు చంపలేదు. ఎందుకంటే వారికి అవకాశం ఇచ్చాడు. మీరందరూ కూడా వచ్చే జన్మలో బ్రాహ్మణులుగా జన్మించి మీ యొక్క జన్మని సార్థకం చేసుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వదిలేసేవాడు కృష్ణుడు అనమాట. ఆ విధంగా ధర్మాత్ములైన బ్రాహ్మణుడిలో జన్మించడం ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణించగలరని దానవులకు భగవానుడు అవకాశం ఇచ్చాడు అనమాట. చూసారా? అంటే భగవంతుడు ఎంత పరమ కరుణామయుడో చూడండి. కానీ వారు తమకు లభించినటువంటి మహా గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా తాము బ్రాహ్మణులని గర్వించి బ్రాహ్మణ సంస్కృతినే దుర్వినియోగపరుస్తున్నారు అని మనకి భాగవతంలో చెప్తున్నారనమాట. అది కాబట్టి పరీక్షిత్తు మహారాజు సమీకముని మెడలో మృత సర్పాన్ని వేయడము ఘోర అపరాధమేమిది కాదని, కానీ పరీక్షిత్తును శృంగి శపించడం మాత్రం నిక్కముగా ఘోర అపరాధమేనని అర్థమైందనమాట. చూసారు? ఇక్కడ తెలుసుకోవాలి. అంటే పరీక్షిత్ మహారాజు చేసిన తప్పైనా కూడా అది పెద్ద ఘోర అపరాధమేం కాదు, కానీ శృంగి చేసింది మాత్రం చాలా ఘోర అపరాధం అని చెప్పి ఇక్కడ అర్థమైందనమాట. ఎందుకంటే ఆ శాపం ఇచ్చింది కలి ప్రభావితుడైనటువంటి మూర్ఖ బాలకుడు గనక భగవంతునిచే ఆ, ఇలా చెప్పబడింది అనమాట. అంటే పరీక్షిత్తు కూడా ఆ బ్రాహ్మణ బాలుని శాపాన్ని పట్టించుకోలేదు. ఎందుకు? అమృతత్వాన్ని పొందే ప్రయత్నంలో అతడు సుఖదేవ గోస్వామిని ఆశ్రయించి భగవద్ధామానికి చేరుకున్నాడు. అంటే ఈ ప్రకారంగా భగవత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో పరీక్షిత్ మహారాజు సమీకముని అలాగే బాలుకైన శృంగి పనిముట్లుగా మాత్రమే వ్యవహరించారు. అంటే దేర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజు కానీ, సమీకముని కానీ, అలాగే శృంగి కానీ. ఐహిక బంధాలే భగవద్ధామ పయనములో అవరోధాలు. అవి ఎలాగో మరణంతో పాటు ముగిసిపోతాయి, కానీ వాటితో కలిగిన సాంగత్యము జీవునికి సూక్ష్మ శరీరాన్ని వృద్ధి చేసి తదుపరి జన్మలకు కారణమవుతుందంట. చూసారా? కానీ ఏ నరోత్తముడైతే ఆ ఐహిక బంధాల పట్ల విరక్తిని పొంది దేహ పరిత్యాగానికి ముందే వాటిని వదులుకుంటాడో, వాటి స్థానంలో కృష్ణుడితో బంధాన్ని పెంచుకుంటాడో అతడే భగవద్ధామ ప్రయాణానికి సరి అయిన యోగ్యతను పొందినట్టు వాడిని అర్థము. పరీక్షిత్ అదే చేశాడనమాట. అందుకని శాపం వచ్చిందని చెప్పేసి అతను ఏడుస్తూ కూర్చోలేదు. అన్నింటినీ వదిలేశాడు. రాజ్యాన్ని, పిల్లల్ని, ప్రజలందరూ వదిలేశాడు. చక్కగా ఆ గంగానది ఒడ్డు దగ్గరకు ఉన్నాడు. చక్కగా సుఖదేవ గోస్వామిని కలుసుకున్నాడు. సుఖదేవ గోస్వామి పరదేవుడు అడిగాడు, నేను ఏమి చేస్తే నా జీవితము ధన్యమవుతుంది, నేను భగవద్ధామం వెళ్తానంటే అప్పుడు కృష్ణ కథాపానం చేయమని చెప్పాడు. అప్పుడు సుఖదేవ గోస్వామి కృష్ణ కథని కీర్తనం చేస్తే పరీక్షిత్ మహారాజ్ శ్రవణం చేశాడు. ఆ విధంగానే భాగవతం అనేది ఉదయించింది అని చెప్తారనమాట. ఆ విధంగా కృష్ణ కథా శ్రవణంతో కాలాన్ని గడిపివేసి భక్తజనులందరికీ కూడా మార్గదర్శకుడయ్యాడు. ఆ విధంగా బ్రాహ్మణ శాపము పరీక్షిత్ మహారాజుకి వరదాయకమైందంట.
అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే వైష్ణవులకి శాపము వరంగా మారుతుంది. దక్ష ప్రజాపతి నారదమునికి శాపాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నారదముని దక్ష ప్రజాపతి యొక్క 10,000 సంతానాన్ని 10,000 మంది కుమారుల్ని ఒక్క దెబ్బతోటి అందరినీ కూడా వాళ్ళందరినీ సన్యాసులుగా మార్చేశాడు. ఎవరు? నారదముని. దాంతో కోపం వచ్చింది. ఎవరు? దక్ష ప్రజాపతికి. నేను ఈ సృష్టి కార్యంలో నేను భాగస్వామ్యం అయితే నువ్వు ఎలా చేస్తావని చెప్పి కోపం వచ్చి నీకు నిలబడడానికి నీడ కూడా లేకుండా పోతుంది. నీకు ఉండటానికి ఇల్లు ఉండదు. నీకు స్థిరమైన స్థానం ఉండదు. ఒక నివాసం ఉండదు అని చెప్పి శాపం ఇచ్చారనమాట. దానివల్ల నారదుల వారు ఆ శాపాన్ని వరంగా భావించారు. అందుకే ఆయన చక్కగా నారాయణ 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 అంటూ అన్ని లోకాలు ఆయనవే. అందుకే ఎక్కడ నారదుల వారు లేనటువంటి కృష్ణలీలన్నీ ఉండదు కదా. అది. సో ఇదే విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మెన్షన్ చేశారు ఒక చోట. నారదుల వారిలాగానే నాకు కూడా చాలామంది తల్లిదండ్రులు శాపం ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ నేను భక్తులు చేశాను కాబట్టి, ఆ శాపం నాకు కూడా వరంగా మారింది. అందుకే నేను ఈ భూమండలం మొత్తం కూడా, ఈ ప్రపంచం మొత్తం కూడా 3 సార్లు తిరిగాను. అలాగే 108 టెంపుల్స్ కట్టాను. నేను కూడా ఎక్కడ స్థిరంగా ఉండలేదని చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారనమాట. సో అట్లాగా ఒక 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 వైష్ణవుడికి, ఒక భక్తుడికి శాపం కూడా వరంగా మారుతుందనమాట. ఈ జగత్తులో కృష్ణ ప్రేమను పంచడానికి హరినామ సంకీర్తనను సాధనంగా ప్రవేశపెట్టిన శ్రీ చైతన్య మహాప్రభులు వారి జీవితంలో కూడా బ్రాహ్మణ శాపం వరంగా మారిన వైనము ఆ లోచన లోచన దాస ఠాకూర్లు రచించిన శ్రీ చైతన్య మంగళ అనే గ్రంథములో లభిస్తుందంట. ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు ఈ భూమిపై ఉన్నటువంటి 48 సంవత్సరాల జీవిత కాలంలో 24 ఏళ్ళు నవదీపములో ఉన్నారు. అంటే మాయాపూర్, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నవదీపము అంటే మాయాపూర్ అనమాట. నవదీప మండలము, మాయాపూర్ నగరం. ఇరవై నాలుగేళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఆయన నవదీపంలో ఉన్న సమయంలో శ్రీవాస పండితుడి ఇంట్లో తన అనుయాయులతో కలిసి హరినామ సంకీర్తన చేస్తూ ఎంతో భావములో ఆయన నిమగ్నుడైపోయారనమాట. ఒకసారి శ్రీ చైతన్యులు శ్రీవాస పండితుడి ఇంట్లో సంకీర్తన చేస్తూ ఈ నృత్యం చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి చైతన్య మహాప్రభుల వారి నృత్యాన్ని ఆయన చూడాలనుకున్నాడు. కానీ ఇంటిలోకి వెళ్ళడానికి అతనికి అనుమతి ఎవరు కూడా ఇవ్వలేదు. ఎవరో అతని గుమ్మంలో అడ్డు తగిలి లోపలికి వెళ్ళవలేదు. ఎవరు? ఆ బ్రాహ్మణుణ్ణి. సంకీర్తనలో మునిగి ఉన్నట్టు శ్రీ మహాప్రభుకి ఈ విషయం తెలవదు. సంకీర్తనం జరిగే సమయంలో ఎవరైనా అభక్తులు వస్తే ఆ రోజు సంకీర్తన వచ్చేలా మహాప్రభుకి ఆనందం కలగపోవడము, ఆ విషయాన్ని ఆయన బయటికి ప్రకటించడము అనేక సార్లు జరిగింది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఆ వ్యక్తి, ఆ అపరిచిత బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్లకుండా ఆపాడు. ఈ విధంగా మర్నాడు తర్వాత రోజున శ్రీ చైతన్య మహాప్రభు గంగాని స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బ్రాహ్మణుడు ఆయన చూసి కోపంతో ఊగిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. పండ్లు పట్టపట్ట కొరికాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు శ్రీ చైతన్య మహాప్రభుతోటి ఇలా అన్నాడు, నేను నిన్న మీ నృత్యాన్ని చూడటానికి వచ్చాను, కానీ ఎవడో పాపి నన్ను అడ్డగించి గుమ్మంలోకి కాలు పెట్టడం లేదు అని అన్నాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంకా కోపంతో రెచ్చిపోయి తన జంధ్యాన్ని తెంపి, నీవు కూడా ఇంటి బయటనే ఉండిపోతావు, గృహస్థ జీవనాన్ని ఇక నువ్వు అనుభవింపవు అని శపించాడు అనమాట ఆ బ్రాహ్మణుడు. ఎవరిని? శ్రీ చైతన్య మహాప్రభుని. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు యొక్క కోపం మాటలను వినండి శ్రీ చైతన్యులు గొంతెత్తి, ఆహా ఆహా ఆహా, ఈ బ్రాహ్మణ శాపము నాకు గొప్ప వరప్రసాదమే అని అన్నారనమాట. తన శాపానికి ప్రతిగా శ్రీ చైతన్యులు ఆ మాటను పలికేసరికి బ్రాహ్మణుడికి భయం వేసింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి ఆయనతో, ప్రభు, నేను చేసేది ఏముంది, నీవే నేను ఈ విధంగా పలికినట్టు చేశావు, എല്ലാ జీవుల్లో పరమాత్ముడు నీవే, నీవే తార్కిలను జ్ఞానులను పరాజయం చేస్తావు, సన్యాసాన్ని స్వీకరించి కృష్ణ ప్రేమను జనులకు పంచుతావు, నిన్ను అందరూ గురువుగా భావిస్తారు, ఓ గౌరహరి, నీవు ద్విజమనివి, కృష్ణ ప్రేమ అనే ఖజానాను కొల్లగొట్టి నీవు దానిని అందరికీ పంచుతావు, సమస్త విశ్వాన్ని నీవు ప్రేమలో ముంచెత్తుతావు,
పాపి పుణ్యుడు అనే భేదభావం లేకుండా అందరి పట్ల నీవు కరుణ చూపుతావు. కేవలము నాకే నీ ప్రేమ లభించలేదు. ఓ పతితోద్ధారక, నీ కరుణ లేకపోతే నా గతి ఏమవుతుంది అని ప్రార్థించాడంట ఆ బ్రాహ్మణుడు. చూడండి, కోపంతో శపించాడు. కానీ తర్వాత తెలుస్తున్నాడు చైతన్య మహాప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడండి. ఎందుకంటే ఎంత ఆయన భగవంతుడు కాకపోతే శాపాన్ని అంత వరంగా భావిస్తాడు చెప్పండి. అప్పుడు ఆ గౌరాంగుడు అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణుడు అనంట, నీ శాపమే నా గొప్ప వరము. నీవు నా కోరిక తీరేట్లు చేస్తే ఇక నీకేమీ భయం ఉండదు అని అన్నారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు శ్రీ చైతన్యం బాధపదంలో పడ్డాడు. అప్పుడు శ్రీ చైతన్యులు అతను లేవనెత్తి ఆలింగనం చేసుకున్నారు. ఆ విధంగా మహాప్రభుల వారి యొక్క కరుణను పొందగానే బ్రాహ్మణుడు కృష్ణ ప్రేమభావంతో కరిగిపోయాడంట. ఉం. ఆ విధంగా బ్రహ్మకైనా లభించినట్టు తన ప్రేమను గౌరహరి ఆ బ్రాహ్మణునికి ఒసిగి అతని కోరికను తీర్చారు. గౌరహరి అంటే శ్రీ చైతన్య మహాప్రభు, ఆయనే గౌరాంగ. గౌరహరి ఆయనే, గౌరాంగుడు ఆయనే, చైతన్య మహాప్రభు ఆయనే, నిమ్మాయి పండితుడు కూడా ఆయనే అన్నమాట. ఆ తర్వాత శ్రీ చైతన్యులు సన్యాసి దీక్ష తీసుకొని తన మకాముని పూరి జగన్నాథ క్షేత్రానికి మార్చుకోవడం, కృష్ణ ప్రేమను సమస్త ప్రపంచానికి పంచడం, దక్షిణ భారతదేశ యాత్రల వంటివి చేయడం జరిగింది. సారాంశం ఏమిటంటే, ఈ మొత్తం కథ సారాంశం ఏంటంటే, బ్రాహ్మణ శాపము భయంకరమైందే కావచ్చు, చాలా కష్టమైందే కావచ్చు, సర్వ వినాశకరమే కావచ్చు. కానీ శ్రీకృష్ణుడు సంబంధించిన విషయంలో మాత్రం అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వరంగానే పరిణమిస్తుంది. దీని ఉద్దేశం భక్తులు బ్రాహ్మణ శాపానికై ప్రయత్నించాలని కాదు. శ్రీకృష్ణుడు గోబ్రాహ్మణ హితైషిగా కీర్తించబడినాడు. కాబట్టి గోబ్రాహ్మణను పూజించడము భక్తుల యొక్క కర్తవ్యము. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవ్కి చే, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ విధంగా మనము భాగవత కథలలోని బ్రాహ్మణ శాపము గురించి మనము మొదటి భాగము, రెండో భాగము చక్క చెప్పుకున్నాము. నిన్న మొదటి భాగము, ఈరోజు రెండో భాగం చెప్పుకున్నాము. మీకు ఈ కథలో మీకు ఎవరి సందేహం నుండి అడగవచ్చును. అలాగే ఈ కథలో మోరల్ ఏమిటి, అలాగే ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారో కూడా మీరు చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ చైతన్య మహాప్రభువు నాట్యం చేస్తున్నప్పుడు అసలు కృష్ణ ప్రేమలో మునిగిపోతారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆ నాట్యాన్ని చూడాలనిపించింది ఆ బ్రాహ్మణుడికి. ఆ బ్రాహ్మణుడు ఆ నాట్యం చూడాలని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బ్రాహ్మణులు లోపల పంపించలేదు, అనుమతించలేదు. అందుకు కోపం వచ్చింది ఆయనకి. ఆ తర్వాత రోజు శ్రీ చైతన్య మహాప్రభు ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణుడు కనపడి కోపంతో శపించాడు అనమాట. నేను నిన్ను నాట్యం చూద్దామని వచ్చాను, నన్ను ఎవడో ఒక పాపి ఆపాడు అని చెప్పేసి శపించాడు అనమాట. అది ప్రభుజీ అతనికి శాపం పెట్టాలి కదా పంపించకున్నందుకు, మళ్ళా చైతన్య మహాప్రభుకి ఎందుకు పెట్టాలి ప్రభుజీ? మంచి ప్రశ్న. అదేంటి ఇక్కడ ఎలా ఉంటాయంటే, పంపించేది ఆ స్టోరీలా ఉంది కదా ప్రభుజీ. మరి అంతే కదా. అప్పుడు కారణం ఎందుకు? జైల స్టోరీలా ఉంది. ఏ చేసిన లీడర్గా వస్తుంది, ఏ చేసిన గురువుకి వస్తున్నారు. అందుకని చైతన్య మహాప్రభు అక్కడ గురువు లీడర్ కాబట్టి ఆయనకే ఇచ్చాడు డైరెక్ట్ శాపం ఆయన. అది ఏం చేస్తాం. కాలం అలా ఉంటుందన్నమాట. హరే కృష్ణ. ఇదంతా మనం ఒక లీలలో చూడాలి, ఏం పర్వాలేదు. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ.
మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం క్లాస్ ద్వారాగా. చిన్న పాయింట్ మిస్ అయినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంత బాగా చెప్తున్నారు, మాకు బాగా అర్థం అవుతుంది ప్రభుజీ అంటే క్లాస్ మాత్రం. ఈ రోజే బాగుందా, రోజు బాగోలేదా? రోజు బాగుంది ప్రభుజీ, కానీ ఇవాళ చిన్న చిన్న స్టోరీలు 2-3 చెప్పేటప్పుడు వస్తున్నాయి కదా, అవి కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ మాకు ఇబ్బంది కదా, అవి చక్కగా వింటుంటే తెలుస్తుంది అనమాట, దానిలో ఒక నీతి తెలుస్తుంది. వెరీ గుడ్. అదే ఓ అదే ప్రభుజీ, ఈ రోజు క్లాస్ ద్వారాగా నేను భాగవతం కథలో బ్రాహ్మణ శాపం గురించి తెలుసుకున్నాను ప్రభుజీ. రాజ్య పరిపాలన చేస్తుండగా అడవికి వేటకు వెళతారు. ఆ అడవి క్రూర మృగాల నుంచి ప్రజలను రక్షించడానికి యుద్ధం చేసేటప్పుడు క్షత్రియులకు ఈ వేట అనేది ముఖ్యం. అందుకని చెప్పేసి క్రూర మృగాలను వేటకు ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఆయనకు బాగా దాహం వేస్తుంది. అక్కడ మంచినీళ్ళ కోసం అటు ఇటు చూసినప్పుడు ఆయనకి అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది, సమీక ముని ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ముని దగ్గరికి వెళితే ఆయన ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉన్నప్పుడు కనీసం ఈయనకి రాజుగారు వచ్చారని చెప్పేసి కనీసం మర్యాద చేయకోకుండా, వాళ్ళకి కనీసం మంచినీళ్లు ఇవ్వకోకుండా, ఆయన ఆహ్వానపరచుకోకుండా ఆయన ధ్యానం చేసుకుంటా ఉంటారు. రాజుగారికి నేను వచ్చాను, కనీసం నాకు మర్యాద కూడా చేయలేదు, కనీసం నాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు, నన్ను పలకరించలేదని చెప్పేసి ఈయనకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆయన అక్కడ చనిపోయి ఉన్న పాముని తీసి ఆ యొక్క సమీక ముని మెడలో వేసేసి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతారు. అది అట్లా వెళ్ళిపోగానే అతని యొక్క కొడుకు శృంగి చూసి అది మా నాన్నగారికి ఎంత అవమానం చేశారు, ఇట్లా పాము చనిపోయిన పాముని మా నాన్నగారి మెడలో వేశారు అని చెప్పేసి ఆయన అక్కడే చాలా బాధపడి ఈయనకి ఒక 7 రోజుల్లో మరణం రావాలని చెప్పేసి ఆయన శాపం పెడతారన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. ఆ శాపం పెట్టంగానే ఆ కొడుకు బాధపడుతుండగా తండ్రి సమీక ముని తపస్సు నుంచి బయటకు వచ్చి ఏమైంది బాబు, ఎందుకు బాధపడుతున్నావని చెప్పేసి అడగంగా ఆయన నాన్న ఇట్లా నీ మెడలో నేను పామును చూసినప్పుడు నాకు చాలా బాధేసింది, అందుకని నేను ఇట్లా శాపం ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్తారనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. అయితే ఈ యొక్క విషయాన్ని ఆ తండ్రి తెలుసుకుని, అయ్యో నువ్వు ఎంత పని చేశావు, రాజుకి మన యొక్క రాజ్యపాలన చేసే రాజుకి ప్రభువుకి నువ్వు ఇట్లా శాపం ఇవ్వడం చాలా తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు ప్రభుజీ. ఆ రాజుగారు కూడా నాకు ఇట్లా మరణం సంభవిస్తుందన్న విషయాన్ని ముందే తెలుసుకొని ఆయన బాధపడకుండా నేను కృష్ణుడికి దగ్గరగా చేరుకోవాలని చెప్పేసి రాజ్యాన్ని అంతా వదిలేసేసి కృష్ణుడి కోసం బయలుదేరారు అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. కృష్ణుని తెలుసుకుని వెళ్దామన్న ప్రయత్నంలో నైమిషారణ్యంలో సుఖదేవ గోస్వామి ద్వారాగా ఈ యొక్క పరిషత్ మహారాజు భాగవతం యొక్క కథను వినడం అనేది జరుగుతుందనే విషయం తెలుసుకున్నాను ప్రభుజీ నేను. తెలుసుకున్నాను ప్రభుజీ. అయితే శృంగి శపించడం తప్పు వల్ల సమస్త జీవకోటికి కూడా ఇబ్బంది కలుగుతుందని, చిన్న తప్పు పెద్ద శాపం ఇవ్వడం బ్రాహ్మణ పతనానికి కారణం అవుతుందని విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాను ప్రభుజీ నేను. మీరు చెప్పినట్టుగా వరాహ పురాణం గురించి భగవంతుడి వల్ల విరోధి భాగం ఉన్నప్పటికీ వీరందరికీ జన్మ సాధ్యతగా అతను ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇచ్చిన వరాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు, అంటే అంటే వాళ్ళు వినియోగించుకోలేకపోయారు అన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. బ్రాహ్మణ శాపం వల్ల పరిస్థితులు మహారాజుకు వరం అయ్యింది. బ్రాహ్మణుడు కూడా నాశనం అవడం కూడా జరిగింది. అంటే
ప్రజల ఆ, రా క్షత్రియుడికి ఆయన పరిస్థితి పరిషత్ మహారాజుకేమో అది వరం అయింది, బ్రాహ్మణులకేమో అది శాపం అయింది అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతము వినగలిగారు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. దక్ష ప్రజాపతి ద్వారాగా నారదులు వారికి శాపం కలిగింది. నువ్వు ఎక్కడ కూడా నీకు ఇల్లు అనేది ఉండదు, నువ్వు ఇల్లు అనేది లేకుండా నిలబడడానికి ఇల్లు అనేది ఉండదు అని శాపం పెట్టారు. ఆహా, నాకు ఎంత భాగ్యం కలిగిందని చెప్పేసి ఆయన నారాయణ నారాయణ అని చెప్పేసి నిత్యము కూడా నారాయణ నామస్మరణను పలకడం గురించి తెలుసుకున్నాను ప్రభుజీ. శ్రీ చైతన్య ప్రభుజీ గురించి కూడా ఈ రోజు క్లాస్ లో బాగా విన్నాను ప్రభుజీ, బాగా తెలిసింది. నవదీపము మాయాపూర్ మండలం 24 సంవత్సరాలు సన్యాస ఆశ్రమంలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. శ్రీనివాస పండితులను శ్రీ చైతన్య ప్రభుల వారు సంకీర్తనమును మునిగి ఉండడం, ఆయన అక్కడికి సంగీతంలో మునిగి ఉన్నప్పుడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ యొక్క నృత్యాన్ని చూద్దామని చెప్పేసి అడగగా నిన్ను లోపలికి పంపించమని చెప్పేసి అనేసి ఆ బ్రాహ్మణుడిని బయట నుంచే పంపించేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు కోపం వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. అయితే ఈ యొక్క శ్రీ చైతన్య ప్రభుజీ వారు కూడా ఆ యొక్క నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడు ఆయన చూసి కోపం వచ్చి, నేను ఇట్లా నృత్యం చూడటానికి వస్తే నన్ను బయట నుంచి బయటకు పంపించేశారు అని చెప్పేసి ఈయన శ్రీ చైతన్య ప్రభుల వారికి శాపం ఇవ్వడం అనేది తెలుసుకున్నాను ప్రభుజీ. మీరు కూడా బయటే ఉండి బయట సంకీర్తనలు చేయాలి, బయట నృత్యం చేయాలి అని చెప్పేసి విషయాన్ని తెలుసుకున్నాను. ఈయన కూడా ఆహా, నాకు ఎంత మంచి అవకాశం దొరికింది, శ్రీకృష్ణుల ద్వారాగే నాకు ఈ యొక్క అవకాశాన్ని మీరు కల్పించారని చెప్పేసి ఆయన్ని ఆలింగనం చేసుకోవడం నాకు ఎంతో అదృష్టం కలిగిందని చెప్పేసి అనుకోవడం, అని అనుకోగా ఆయన యొక్క స్పర్శతో ఆ బ్రాహ్మణుడు కోపం తగ్గిపోయి దేవుడు ఇట్లా మీ రూపంలో ఉన్నారని మళ్ళీ ఆయన అనుకోవడం, మళ్ళీ నన్ను క్షమించమని చెప్పేసి అడగడం గురించి ఈ రోజు తెలుసుకున్నాను ప్రభుజీ. అట్లా మన శ్రీ చైతన్య ప్రభులు వారు సంకీర్తనలను ప్రచారం చేయడము, పూరి జగన్నాథ్ దగ్గర అన్ని చోట్ల ప్రచారం చేయడం గురించి ఈ రోజు క్లాస్ లో నేను తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా, బాగా చెప్పారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ వేట ఆడుతున్నప్పుడు ఆయనకి మంచినీళ్ళు అయితే ఒక ఆశ్రమానికి వస్తే అక్కడ సమీకముని జ్ఞానంలో ఉన్నారు. ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు ఆయన మంచినీళ్ళు ఎవరు ఆయన పట్టించుకోలేదు అని చెప్పి పరీక్షిత్ మహారాజు ఆయన మెడలో చనిపోయి ఉన్న పాముని వేస్తే అది వేసి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు శృంగి వచ్చి నా తండ్రి మెడలో పాము వేసిన వాళ్ళు రక్షకుడు ఘాటికి 7 రోజుల్లో చనిపోగాక అని శాపము నీళ్లు చల్లి శాపంని ఇస్తాడు. అది తండ్రి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఆ శాపము బాలుడు పెట్టేటప్పటికి ఎవరికి పెట్టావు అని ఆయన చూసి పరీక్షిత్ మహారాజుకి అని తెలుసుకొని చాలా బాధపడతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు నరోత్తముడైన రాజు, ఆయనకి మనం శాపం ఇచ్చేంత ఆయన తప్పు చేయలేదు అని కొడుకుతో అంటారు. అప్పుడు శాపము ఇట్లా ఇచ్చాడని చెప్పి పరీక్షిత్ మహారాజుకి తెలియజేసినప్పుడు ఆయన భాగవత 7 రోజుల్లో నేను ఎలా భగవద్ధామం వెళ్ళాలి అని అక్కడ మునుల్ని అడుగుతారు. అడిగితేను ఆయన
సుఖదేవ గోస్వామి అడిగినప్పుడు ఆయన సప్తాహము అంటే భాగవతం అంటే సప్తాహం అని 7 రోజుల్లో భాగవతాన్ని శ్రవణం చేయమని చెప్తారు. ఆయన సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు అదే నైమిని శరణ్యంలో సుఖదేవ గోస్వామి భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజ్కి వివరిస్తారు. ఒక చిన్న మార్పు అమ్మ. గంగానదిన సుఖదేవ గోస్వామి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు వినిపించారు. ఆ తర్వాత నైమిసారణ్యంలో సూత గోస్వామి సౌనకాది ఋషులకు వినిపించారనమాట. క్షమించండి. అదే కరెక్ట్ చేసుకొని చాలా అంతే, పర్వాలేదు. శ్రవణం చేసి వినిపిస్తారు. అప్పుడు దానివల్లే మనకి భాగవతం కూడా మనం తెలుసుకోగలిగాము గురుజీ. వరాహ పురాణంలో భగవంతుని పట్ల విరోధి భావం ఉన్నప్పుడు కూడా కృష్ణుడు వాళ్ళని చంపలేదు. నెక్స్ట్ జన్మలో మీరు బ్రాహ్మణులుగా పుడతారు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు. అది బ్రాహ్మణులకి వరముగా ఇప్పుడు అవుతుంది అని తెలుసుకుందాం గురుజీ. ఎప్పుడు భవబంధాల నుండి ఐహిక బంధాల నుండి విడిచి రాజ్యాన్ని బంధువుల్ని వదిలివేసి ఆయన పరీక్షిత్ మహారాజు భాగవద్ధామం వెళ్ళాలని ఉద్దేశంతో భాగవత శ్రవణం చేశారని తెలుసుకున్నాం గురుజీ. నారద మునీంద్ర వారుకి దక్ష ప్రజాపతి శాపం ఇస్తారు. శాపం ఇచ్చినప్పుడు ఆయన ఆ శాపాన్ని వరంగా భావించి నారాయణ నారాయణ అని అన్ని వైకుంఠము గోలోకము అన్ని ప్రచారం చేసుకుంటా తిరుగుతా ఉంటారు. ఆయన వరంగా భావిస్తారు. ఎప్పుడు కూడా భక్తుడు ఎవరు శాపం ఇచ్చినా కూడా వైష్ణవులు అనేవాళ్ళు వరంగా భావించి వాళ్ళని వరంగా భావిస్తారని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. పాజిటివ్ గా పరీక్షిత్ మహారాజు పాజిటివ్ గా ఆలోచించి శాపం వచ్చిందని ఏడుస్తూ కూర్చోకుండా ఏం చేస్తే జీవితం ధన్యం అవుతుంది అని సుఖ మహర్షిని అడిగాడు. అప్పుడు సుఖ మహర్షి భాగవత సప్తాహము కృష్ణ కథా శ్రవణం చేస్తే మంచిదని చెప్పి అలా పరీక్షిత్ మహారాజు ధన్యమయ్యారు. ఏం చెప్తా, ఏ లోకంకి వెళ్ళారని చెప్తారు ప్రభుజీ? అలా ఆయన భగవద్ధామం చేరుకున్నారు. భగవద్ధామం చేరుకున్నారు ప్రభుజీ. అలాగే నారద దక్ష ప్రజాపతి నారదుడు కూడా అలానే శాపం ఇచ్చారు. అలా అని చెప్పి నారదుడు కూడా దాని పాజిటివ్ కృష్ణ ఆ శాపాన్ని వరంగా భావించి అలా అన్ని లోకాలలో తిరుగుతూ నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ సంచారం చేస్తుంటారు. అన్ని లోకాలు సంచారం చేస్తుంటారు ప్రభుజీ. అంటే బ్రాహ్మణ శాపం భయంకరమైనదని కావచ్చు, కానీ అది శ్రీకృష్ణుడి ద్వారా మంచి అవకాశమే కలిగినదని వాళ్ళు భగవద్ధామం అలా చేరుకున్నారు ప్రభుజీ. నేను ఈ రోజు మిడిల్లో రావటాల కొంచెం నోట్ చేసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చేసుకదా గురుదేవ్ కి, వైష్ణవ భక్త బృంద की जय. हरि हरि बोल. हरे कृष्ण. హరే కృష్ణ గురూజీ. ఇవాళ బ్రాహ్మణ శాపము డే 2 చెప్పారు. అది చాలా బాగుంది గురూజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. మాతాజీ. హరే కృష్ణ.